గుడ్ మార్నింగ్. ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా మమత. మమత ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? హాయ్ చెప్పు. హాయ్, భద్రకాళి టెంపుల్ వైష్ణవ గుడికి వెళ్తాను. దగ్గరేనా ఇక్కడ నుంచి? దగ్గరే. తినా నువ్వు ఇంకా రెడీగా కదా చూడు. హాయ్ 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 కాలేదు ఇంకా. ముందు రెడీగా వెళ్దాం. ఇప్పుడైతే మేము రెడీ అయినాం. నిజంగా చూడండి మేము ముగ్గురమే ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, చేయాలనుకుంటున్నాం. ఫోన్ కూడా చేయట్లేదు. ఇక మా బావ అన్నయ్య ఇంకా పెద్ద బావ వాళ్ళు అయితే ఇంకా మాకు అసలు ఫోనే చేయట్లేరు. ఓకే వాళ్ళని ఎంజాయ్ చేయని అనేసి అయితే ఫోన్ కూడా చేయట్లేదు అనమాట. ఇప్పుడైతే టీ తాగేసి టెంపుల్కి వెళ్తుంది. రెడీ అవుతున్నారు. ఇంకా ఆటో బుక్ చేయి. ఆటో వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆటో వచ్చిందంట. ఇప్పుడైతే వెళ్తున్నాం. అమ్మా ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం.
తినేసినావు ఆల్రెడీ ప్రసాదం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ భద్రకాళి మహా టెంపుల్ అయితే చాలా బాగుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అన్నం కూడా తినేసినాం. నిత్యం అన్నదానం కూడా ప్రతిరోజు ఉంటుందంట. ఇక మేమైతే తినేసినాం కూడా మంచిగా అన్నం కూడా. ఇప్పుడైతే ఇక బయటికి వచ్చేస్తుంది. ఫోటో పిచ్చి ఎక్కడ చూసినా ఫోటోలు దిగుతారా? దర్శనం చేసుకొని మేము వెయ్యి స్తంభాల గుడికి అయితే వెళ్తాం. వెయ్యి స్తంభాల గుడికి వెళ్తున్నాం. 1000 పిల్లర్ టెంపుల్. నువ్వు ఇంగ్లీష్లో అంటున్నావు, మేము తెలుగులో అంటున్నాం. అదే కాకతీయుల కాలం నాటిది వెయ్యి స్తంభాల గుడి. ఇప్పుడు వెయ్యి స్తంభాల గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఫస్ట్ టైం నువ్వు వచ్చినా సిరి, నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు? నువ్వు చాలాసార్లు వచ్చినావు. ఈమె ఎక్కడ ఉంటుంది కాబట్టి చాలాసార్లు వచ్చిందంట. నేను మా వదిన ఇదే ఫస్ట్ టైం. ఎక్కడికో వెళ్తాం కానీ దగ్గర ఉన్న ప్లేస్లు చూడవు కదా. దగ్గర అంటే ఇప్పుడు మన తెలంగాణలోని మన దగ్గర మనం ఎక్కడ వెళ్ళడానికి ఊటీ, గోవా అలా వెళ్తాం. ఇక్కడ దగ్గర ఉన్నాయేమో ఇప్పటి వరకు చూడవు. శివయ్య దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకొని యాక్చువల్లీ ఫోటో అలో లేదన్నమాట. ఫోన్ కూడా అలో లేదు. మేమైతే బయటకు వచ్చేసామండి. ఏమని భద్రకాళి టెంపుల్ దగ్గర వేస్తాము. నాకు బాగుంది.
ఇక్కడ భద్రకాళి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేద్దామనే ప్లాన్ అయితే వెళ్ళినాం అన్నమాట. ఎందుకంటే అక్కడనే లేట్ అవుతుంది, ఇలాగో మనం ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం కదా అనేసి అనుకున్నాం అన్నమాట. కానీ ఇంకా టైం ఉంది అక్కడ దర్శనం ఎక్కువ రష్ అయితే లేదు కదా, ఇక మాకు కొంచెం తొందరనే దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత తినేసి ఇక్కడ టెంపుల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? ఇక్కడ వచ్చేసి టైం ఉంది అనేసి షాపింగ్ తీసుకెళ్ళావా? ఒక్కొక్క చీరలు దర్శనం చేసుకొని ఇంకా అంతా చూసేసిన తర్వాత ఇక టైం అయిపోతుంది అనేసి 5కి అయితే మళ్ళీ రిటర్న్ అయినామన్నమాట. ఇక మేము వచ్చేసరికి 5 అయింది. 5:30 పిల్లలు వచ్చేసారు. ఇక పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి ఇక కొద్దిసేపు మేము మాట్లాడుకుంటూ ఇక నైట్ 10కి అయితే ఇలా కొంచెం ఎగ్ రైస్ తీసుకున్నాం అన్నమాట. ఇక ఎగ్ రైస్ అయింది, నిన్నటి కొంచెం చికెన్ కర్రీ ఉంటుంది, ఇక రెండింటికి అయితే తినేసినాం నైట్. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇక మా ఫ్రెండ్ మమత వచ్చేసి ఫిష్ తీసుకొచ్చింది. ఇక అదేనైతే అక్కడ రొట్టెలు చేస్తున్నాం అనమాట. ఇక ముగ్గురం ఒక్కొక్క పని అయితే మార్నింగ్ చేసుకున్నాం, తొందరనే అయిపోయింది. ఇక పిల్లలను కూడా స్కూల్ పంపినాం. ఇక మేమైతే ఇక తినేసి ఇక రిటర్న్ అవుదాం అనేసి అయితే ఫ్రెష్ అయ్యి ఇక తిన్న తర్వాత ఇక మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసినాం. ఇక మా వదిన వచ్చేసి కామారెడ్డికి వెళ్తాను